వెన్ హీ వాస్ సేయింగ్ అసలు దేవుడు ఎలా మాట్లాడాడు చాలాసార్లు విన్నానండి. దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడు డాడీ మ్యారేజ్ విషయంలో. ప్రతి ఒక్కసారి విన్నా ఇట్స్ ఆల్వేస్ న్యూ, కొత్తగా ఉంటుంది దేవుడు మాట్లాడే విధానము. మెనీ ఆఫ్ అస్ వీ డౌట్ దేవుడు ఎలా మాట్లాడతాడు మన జీవితంలో, ఎస్పెషల్లీ మ్యారేజ్ విషయంలో. సెలెక్టింగ్ అ పార్ట్నర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సో వీవ్ బ్రాట్ అప్ ఫ్యూ క్వశ్చన్స్. మరి విల్ ఆస్క్ అవర్ పాస్టర్స్. సో ఒకసారి మళ్ళీ చప్పట్లు కొట్టి విల్ కంగ్రాచులేట్. నేను చాలాసార్లు మా డాడీ చెప్పడం విన్నాను కానీ బట్ ఐవ్ నెవర్ హర్డ్ మై మదర్ సే. సో మా మమ్మీ సైడ్ ఆఫ్ పాయింట్స్, మా మమ్మీ విషయాలు ఇప్పుడు కనుక్కోలేదు. సో యా, ఫైన్, ఐ కాల్ యూ మమ్మీ. నేను పాస్టర్ జ్యోతి కొంచెం నో డాడీ ఆల్రెడీ ప్రతిసారి చెప్తారు కదా, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. సో యా మమ్మీ, హౌ వాజ్ యువర్ పర్స్పెక్టివ్? అంటే మ్యారేజ్ విషయంలో మీ ఆలోచన ఎలా ఉండింది, దేవుడు మీతో ఎలా మాట్లాడుతూ వచ్చాడు? సో యా, మాట్లాడవచ్చు. దేవుడు ఎలా మాట్లాడు మ్యారేజ్ విషయంలో? ఒకసారి మైక్ ఆన్ చేసుకుందాం. యా, దేవుడు ఎలా మాట్లాడాడు డాడీని ఫస్ట్ చూడగానే మీకు ఏమనిపించింది? నాకు ఒక స్పాయిలర్ అండి. అంటే మా మమ్మీ ముందే చెప్పింది, ఫస్ట్ డాడీ కనిపించగానే పోయి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అన్నారంట. సో యా, మా ఫాదర్ నేర్పించింది అదే మాకు. ఎవరైనా వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఇది ఒకటే తెలుసు. ప్రైజ్ లార్డ్ అన్నా అనింది, ప్రైజ్ ది లార్డ్ అన్నా. సో యా, దేవుడు ఎలా మాట్లాడాడు? హౌ ఆర్ యూ బ్రాట్ అప్? మీ పేరెంట్స్ ఎలా మిమ్మల్ని పెంచారు? అండ్ హౌ ఆర్ దే టెల్లింగ్ యూ మ్యారేజ్కి ఎలా సిద్ధపడాలి? ఇవన్నీ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆఫ్ స్టోరీ. నీ స్టోరీ ఎలా ఉండింది? ఐ వాంట్ టు హియర్ దట్. నేను నా జీవితంలో ఏమనుకున్నానంటే, మా నాన్నగారు మా మదర్ ఇద్దరు హిందూ నుండి, పాస్టర్ గారు చెప్పినట్టుగా హిందూస్ నుండి బయటకు వచ్చారు. ఫస్ట్ మా ఫ్యామిలీలో మా నాన్నగారు మా అమ్మగారు ఈ దేవునిలోకి వచ్చారు. వచ్చాక మా నాన్నగారు చాలా శ్రమలను ఎదుర్కొన్నారు. అంటే మా బంధువుల నుండి, మా మామయ్యల నుండి ఎదుర్కొన్నారు. సేవలోకి వచ్చాక చాలా, అంటే సమస్తం ఆయనకున్న ఆస్తులు ఏవైతే ఆయనకి మనీ రూపంలో వచ్చేవో అవన్నీ వదులుకొని ఆయన కంప్లీట్గా సేవకు వచ్చారు. ఇంకెప్పుడు వాటి వైపు అంటే మనీ వచ్చే రూపం నుండి ఆయన ఆలోచించలేదు. అయితే సేవలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అవి మాటలే కానివ్వండి, అవి నిందలే కానివ్వండి. ఒక హిందువుల కుటుంబం నుండి సేవకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో, అంటే 25 years బ్యాక్ ఎలా ఉండేదో మీకు కూడా తెలిసి ఉండొచ్చు పరిస్థితుల్లో, పల్లెటూరులో ఆ రోజుల్లో. మా నాన్న పడిన శ్రమలు, కష్టాలు సేవలో చూసినప్పుడు నా జీవితంలో సేవకుడినిగా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ఎందుకు అంటే అప్పటిదాకా స్వేచ్ఛగా పెరిగిన మేము ఒకసారి సేవలోకి మా నాన్నగారు వచ్చాక చాలామంది మా నాన్న కలవడానికి, అమ్మను కలవడానికి ఎంతోమంది బ్రదర్స్ వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పాలి, లోపలికి వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోయే వరకు మేము కనిపించకూడదు బయటికి. మా నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఆ రూల్స్ అన్నీ మా అమ్మని ఫాలో అవ్వమన్నాడు. మా అమ్మ మా మీద ఇంప్లిమెంట్ చేసేది వాటిని. అది ఎంత కష్టతరమైన పరిస్థితులు అంటే, నా జీవితంలో చేసుకుంటే మ్యారేజ్, మా వైపునున్న మా మామయ్యలు, అత్తయ్యలు, పిల్లలందరూ ఎంప్లాయీస్ని చేసుకొని అందరూ అమెరికా, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు. నేనేమనుకున్నానంటే, సేవకుడినిగా పెళ్లి చేసుకోకూడదు. సేవకుడిని పెళ్లి చేసుకుంటే కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, స్వేచ్ఛ లేని జీవితం అనుకునేదాన్ని. తిరిగి చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా పాస్టర్ గారు చెప్పారు కదా, ఇలా
సో యా, ప్రతిదీ ఇట్స్ రిటర్న్. నువ్వు రూపింపక మునుపే దేవుడు నీ గురించి ప్రతి ప్రణాళిక, నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతి ప్రణాళిక దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. మీన్ సో యా, అంటే పాస్టర్ని చేసుకోవద్దనుకుంటే మేబీ బిజినెస్ మ్యాన్ నో, గవర్నమెంట్ ఎంప్లాయీ చేసుకోవాలి అనుకున్నా. యా, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో యా, దట్స్ రియలీ గుడ్. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ మై ఫాదర్, ఫస్ట్ మమ్మీని కలిసిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఎక్స్ప్రెషన్? ఎలా అనిపించింది? నేనే చెప్తాను దీనికి. ఓకే ఓకే. మమ్మీని డాడీ చూడగానే మమ్మీతో మాట్లాడేటంత అవకాశం మా డాడీ గారు ఇవ్వలేదు. ఓకే. సురేష్ మాస్టర్ గారికి. అంటే యా, బట్ ఎప్పుడొకప్పుడు అయితే ఫస్ట్ మాట్లాడి ఉంటారు కదా, అంటే లైక్ మరి ఓకే, ఎప్పుడు మాట్లాడలేదు? మ్యారేజ్ తర్వాతనే మాట్లాడడం? మ్యారేజ్ అయ్యాకే డాడీ నాతో మాట్లాడారు. అంటే మాట్లాడడానికి ప్రయత్నించారేమో తెలీదు. ఓకే. నేను ఒకసారి మాట్లాడదామని ప్రయత్నం చేశానండి. అంటే ఫిక్స్ అయిపోయింది, మా మ్యారేజ్ ఫిక్స్ అయింది. మా మామయ్య గారు మ్యారేజ్కి ముందు నాకు బట్టలు ఇప్పించాలి, నువ్వు ఒక సండే రమ్మన్నాడు. మ్యారేజ్ డ్రెస్ అది నీకు ఇప్పించాలి రా అని పిలిచాడు. సో నేను ఆ సండే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సరే ఒకసారి మాట్లాడదాము అని ఆలోచన ఉండింది, పలకరిద్దాము మాట్లాడదాం. సో మాది మ్యారేజ్ ఫిక్స్ అయినాక 1 month టైము, డేట్ ఫిక్స్ అయింది, 1 month టైం ఉంది. ఇంకో 2 వారాల్లో మ్యారేజ్ అనే టైంలో నేను వాళ్ళ ఊరు వెళ్ళాను, సండే వెళ్ళాను. సరే తనతో ఒక మాట మాట్లాడదాం అనుకుంటే ఆ సంఘంలో ఒకడు వచ్చి, లేదు లేదు బ్రదర్, మా పాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్, అస్సలు మాట్లాడినవాడు అన్నాడు. సరే మంచిదిరా బాబు, నీకు మీ పాస్టర్కి ఒక మాట్లాడలేదండి. నేను తనతో ఫస్ట్ మాట్లాడింది గిద్దలూరు వచ్చి మా మ్యారేజ్ అయిపోయాక మా ఇద్దరిని ఓ చోట అందరు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా, వచ్చి కూర్చోబెట్టారు ఓ చోట. సో అప్పుడు మాట్లాడా. యా, దట్స్ వెరీ స్వీట్. సో యా, అంటే మ్యారేజ్ ముందు యూ నెవర్. ఓకే. సో యా, వినో అంటే మా మ్యారేజ్ అంతా మేము సిద్ధం చేసుకున్నది కాదు, దేవుడు సిద్ధపరిచాడు కాబట్టి మేము మాట్లాడుకోవడానికి అంత. గ్రేట్. సో యా, అంటే మాకు ఇంట్లో యాజ్ చిల్డ్రన్ మమ్మీ వాళ్ళు ఇట్లా దే బీన్ త్రూ స్ట్రగుల్స్, ఇద్దరు కలిసి వాట్ దే హ్యావ్ గాన్ త్రూ మాకు అది మొత్తం చెప్పారు. బట్ సంఘంగా మీకు తెలియకపోవచ్చు, మేబీ కొంతమందికి క్లోజ్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో. కానీ బట్ యా, సో మమ్మీ నుంచి ఒక పాయింట్ అండ్ డాడీ నుంచి ఒక పాయింట్. ఫస్ట్ మదర్, మ్యారేజ్ అయిన తర్వాత యు మూవ్ టు హైదరాబాద్ వచ్చిన తర్వాత సేవకుని చేసుకోవద్దు అనుకున్న మీరు సేవకుని చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు అసలు కష్టంగా ఎలా ఏం కష్టము యూ హ్యాడ్ టు ఫేస్? వాట్ వాస్ ద ప్రాబ్లమ్ యూ హ్యాడ్ టు ఫేస్? ఒకటి ఇది కొంచెం చాలా ఎమోషనల్ అయ్యేటువంటి క్వశ్చన్. ఎందుకంటే సేవకు వచ్చాక ఈ 25 yearsలో మా నాన్నగారికి నేను ఒక్కదాన్నే, నాకు 2 తమ్ముళ్ళు. అయితే నాకు తిన్న ప్లేట్ తీసి షింక్లో ఇసిరేయడం మాత్రమే తెలిసేది ఆ రోజుల్లో. ఒక ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేయాలి, వీళ్ళది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలోకి వచ్చాక నేను ఎలా మెలగాలి, నాకేమో పనులు చేయడం చేత అయ్యేది కాదు ఆ రోజుల్లో. మ్యారేజ్ అయ్యాక మా నాన్న నాకు ఆస్తిని డబ్బుని ఇవ్వలేదు, కానీ పనిచేయడానికి ఒక అసిస్టెంట్ని మాత్రం పంపించాడు.
హైదరాబాద్ వచ్చాము. చాలామంది పెద్దలకు ఇక్కడ ఉన్న స్ట్రగుల్స్ తెలిసి ఉండొచ్చు. ఆ రోజుల్లో దేవుని సేవకులుగా మా మదర్ కానీ మా నాన్నగారు కానీ మాకు నేర్పించిన క్రమము, వీళ్ళ అన్నయ్య గారు వీళ్ళు మన పాస్టర్ గారు వాళ్ళు నేర్చుకున్న క్రమము, అది మా జీవితాల్లో యవ్వన కాలంలోనే మాకు మా హృదయాల్లోకి దాన్ని అన్వయించుకొని పెద్దలు ఎలా చెప్తే అలా జీవించాలి, అలా బ్రతకాలి అని మా జీవితాలకు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మ్యారేజ్ అయ్యి మేము హైదరాబాద్ వచ్చాక ఒకటే సింగిల్ రూము, మేమిద్దరం మోకరించి ప్రార్థన చేసుకొని ఒకటే నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎమోషనల్ అయ్యే సమయం కాదు, కానీ ఆ దినాలను గుర్తు చేసుకున్నప్పుడు ఏమంటే, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఏ పరిస్థితి ఏమైనప్పటికీ నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళకూడదు, నేను మా వైపు వెళ్ళకూడదు. ఇదే నిబంధన మన ఇద్దరికి. ఈరోజు మా జీవితాల్లో 25 years కంప్లీట్ అయిందండి. ఆ నిబంధన ఈ రోజుకి మా జీవితాల్లో మేము గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఏ చిన్న విషయం అయినప్పటికీ నేను మా నాన్నగారికి మా అమ్మగారికి ఫోన్ చేయను, ఆయన వాళ్ళ కుటుంబాలకి ఫోన్ చేయరు. మేము మూడో వ్యక్తికి కూడా మా జీవిత అనుభవాలను మేము ఎప్పుడూ పర్సనల్ విషయాలని ఏది కూడా చెప్పుకోలేదు. మేము ఇందిరానగర్ రామంతపూర్లో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి ఎన్ని మందిరాలు షిఫ్ట్ అవుతూ వచ్చామో ఇక్కడ చాలామందికి తెలిసి ఉండొచ్చు. కానీ మా జీవితాల్లో ఎప్పుడు మేము ఏదైనా కన్నీళ్లు కార్చాము అంటే దేవుని దగ్గర మోకాళ్ళు ఉంచినప్పుడు మాత్రమే. ఆయన అంతే ధైర్యంతో దేవుని కోసం అంతే కమిట్మెంట్తో ఉండేవాడు. నాకు మా తల్లిదండ్రులు హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు కాబట్టి వాళ్ళు నేర్పించినటువంటి కమిట్మెంటు, తను చూస్తున్నప్పుడు ఇక్కడ శ్రమలు భరిస్తూ ఆయన నాకు ఎలా నేర్పించాడో నేను అలా ముందు కొనసాగుతూ వచ్చాను. అవి చెప్పాలంటే చాలా కష్టపు దినాలు, ఇంకంతే, అవి వర్ణించలేనివి. సో దట్ ఈస్ ఎమోషనల్. బట్ సో డాడీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు ఎలా అనిపించింది? ఇక్కడ మ్యారేజ్ చేసుకొని మీరు ముందు నుంచే హైదరాబాద్లో ఉన్నారు, బట్ మ్యారేజ్ చేసుకొని మదర్తో యాజ్ అ ఫ్యామిలీ ఇద్దరు వచ్చిన తర్వాత హౌ వాజ్ యువర్ స్ట్రగుల్స్ కొత్త దినాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత? దేవుడి మీద నాకున్న విశ్వాసము మొదటి నుంచి, అంటే వాగ్దానాలు, వాక్యము, ఇవే నా బలము. నేను నేర్చుకున్న అనుభవాల్లో ఎప్పుడు కూడా నెగటివ్గా ఆలోచించడం, నెగటివ్గా మాట్లాడడం చేసేవాడిని కాదు. నాకు ఏ రోజు కష్టము అన్నది అనిపించలేదండి. అంటే కష్టాలు గుండా వచ్చాము, కొరతల్లో ఉన్నాము, ఏం లేని రోజులు కూడా ఉన్నాయి, కానీ అలా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు అప్పుడు ఇప్పుడు సమృద్ధిగానే అదే అనుభవం, ఆ అనుభవంలోనే ఉన్నా. ఎప్పుడు కూడా లోపల ఏది ఎప్పుడు తక్కువ ఆలోచించలేదు, తక్కువ ఎప్పుడు మాట్లాడుకునేవాడిని కాదు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఆ మొదటి నుండి ఇప్పుడు కూడా అదే భావంతో వెళ్ళా. అలాగే పాస్టమ్మ గారికి కూడా అదే నేను చెప్తూ వచ్చేవాడిని. మనకెవ్వరూ ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు. మనకి ఏ పరిస్థితి అయినా, ఏ చిన్న అవసరమైనా దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మన దేవుడు మనకున్నాడు, ఆయనే మనకు సర్వస్వం. సో సేమ్ ఆ రోజు ఈరోజు సేమ్. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. సో బేసిక్గా నేను నా ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు ఎనీ టైమ్ ఐ థింక్ అబౌట్ మై ఫ్యూచర్, నేను అందరికీ ఫ్యాన్స్ అంటే లైక్ యూ పుట్ యువర్ రోల్ మోడల్ కదా. నాకు లోకం తెలుస్తున్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ పుట్ మై ఫాదర్ యాజ్ మై రోల్ మోడల్. సో నేను ఉంటే జీవిస్తే మా నాన్న
ప్రతి ఒక్కరిలో కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి. నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్, బట్ నేను జీవిస్తే, నేను నడుస్తే మా నాన్నలాగా ఉండాలి. దట్స్ అ గుడ్ ఫాదర్ ఎగ్జాంపుల్ టు బీ లైక్. లెట్స్ ఆల్ అప్రిషియేట్ హిమ్. సో యా, many struggles, they've gone through many things. దాని తర్వాత యా, మోస్ట్ ఆఫ్ అస్ అందరూ ఆర్ ఓల్డ్ పాత బిలీవర్సే, కానీ యా మోస్ట్ ఆఫ్ యూ నో మనము ఉప్పల్లో బీరపగడ్డలో వివ్ బీన్ త్రూ మెనీ చర్చెస్, చాలా చర్చెస్ నుంచి వచ్చాము. బట్ యా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మారేటప్పుడు I was a small kid, నేను చిన్నగా ఉన్నాను, బట్ the struggle they had to go through, ప్లేస్ రెంట్, వాళ్ళు it was all chaos. వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు. తర్వాత only in the span of 2 years we had to move many buildings. But yeah, అసలు హైదరాబాద్కి రావాలని, this is my another question for you. అసలు నేటివ్ ప్లేస్ గిద్దలూరు ఈజ్ ద నేటివ్ ప్లేస్, బట్ గిద్దలూరుని వదిలిపెట్టి హైదరాబాద్లో సేవ చేయాలి, హైదరాబాద్ అనే పట్టణంలో సేవ చేయాలి అని మీరు ఎందుకు అనుకొని వచ్చారు? బై ద వే, మా డాడీకి గిద్దలూరు అంటే చాలా ఇష్టం అండి. ఒక మాట అయ్యాడు గిద్దలూరు గురించి. సో యా, సహజంగా ప్లీజ్. సహజంగా మనందరికీ మన సొంత ఊరు అంటే చాలా ప్రేమ ఉంటుందండి. నాకు కూడా మా గిద్దలూరు అంటే చాలా ప్రేమ, అంత ప్రేమ ఉండేది. కానీ దేవుడు నన్ను హైదరాబాద్ వెళ్ళమన్నాడు. అమ్మాజీ గారు ఉంటే ఆమె చెప్పేదండి, నా కోసం బాగా ప్రార్థన చేసిన వాళ్ళల్లో నాకు నా తల్లి తర్వాత ఒక తల్లిలాగా అమ్మాజీ గారు ఉండేవాళ్ళు. నా వివాహానికి ముందు, నా వివాహం తర్వాత, మొన్నటి వరకు మీ అందరికీ తెలుసు. వాళ్ళ అమ్మగారు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. నాకు హైదరాబాద్ ఇష్టం లేదు, నాకు ఎంతసేపు అటువైపు పరిచర్య ఇష్టం ఉండేది. వాళ్ళిద్దరూ ఏమని ప్రార్థన చేసేవాళ్ళంటే, నేను హైదరాబాద్లో ఉండాలని ప్రార్థన చేసేవాళ్ళంట. నేను ఇక్కడి నుంచి పారిపోతుండేవాడిని, దేవుడు మళ్ళీ నన్ను పట్టుకొస్తుండేవాడు హైదరాబాద్కి. సో 2003లో దేవుడు నన్ను హైదరాబాద్ మూవ్ అవ్వమన్నాడు. ఆ తర్వాత నేను, మీ అందరూ తెలుసు, అప్పుడు అభిషేక్, చింటూ 3 months 3 నెలలు 2003లో నేను పూర్తిగా హైదరాబాద్ వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత నేను మళ్ళా గిద్దలూరు గురించి ఇంకా నేను ఆలోచించలేదు. దానికి ముందు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నాకు 1 year నేను కొమరోల్లో ఉన్నాను. కొమరోలు ఎలా ఉండేదంటే, వారానికి 50 రూపాయలు కానుక వచ్చేదండి. 50 రూపాయలు కానుక. మేము అక్కడ ఆ టైంలో ఇల్లు అద్దెకి తీసుకున్న ఇల్లు 500. అంటే నాకు వచ్చే కానుక కనీసం నా ఇంటి అద్దెకు సరిపోయేది కాదు. సో నేను ఎప్పుడు డబ్బు గురించి ఈ లెక్క వెయ్యనండి. ఆ రోజుల్లో నేను స్టార్టింగే వివాహం అయిన వెంటనే దేవుడిని అడిగాను, నా ఫ్యామిలీకి నేను ఇప్పుడు సపోర్ట్ ఇవ్వాలి, ఏం చేయాలంటే ఒక బిజినెస్ ఐడియా ఇచ్చాడు నాకు దేవుడు. ఒక చిన్న బిజినెస్ ఐడియా ఇచ్చాడు. నేను దానికోసం మహా అంటే 2-3 రోజులు పనిచేసేవాడిని. ఆ 2-3 రోజుల్లో నాకు 10,000 నుంచి 15,000 రూపాయలు వచ్చాయి. ఆ 10,000, 15,000 ఆ రోజుల్లో 2001, 2003లో చాలా సమృద్ధి. సో అట్లా నేను కుమరోల్లో నా ఫ్యామిలీతో నేను ఉన్నాను. కొంతమంది తెలియని వాళ్ళు అంటారు, నువ్వు అప్పుడు పేదవాడివి ఇప్పుడు ఉన్నవాడివి అంటారు. నేను అప్పుడు ఉన్నవాడిని, ఇప్పుడు ఉన్నవాడిని. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ గాడ్. సో యా, ఇక్కడ నేను డాడీ చెప్తుంటే ఒకటి నాకు గుర్తొస్తూ వచ్చింది. లైక్ ఇక్కడ మీరు ఇది మొత్తం మేము వచ్చి పాటలు పాడడము, మేము పరిచర్య చేయడము, ఇదంతా మీరందరూ చూస్తానంటారు డాడీ ప్రీచింగ్. బట్ వాట్ యూ డోంట్ సీ ఇస్, మేమందరం ఇక్కడ వచ్చి మేము నిలబడాలంటే దేర్స్ అ బ్యాక్ బోన్ ఫర్ అస్.
మా ముగ్గురికి బ్యాక్ బోన్ మై మదర్. లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్, లెట్స్ క్లాప్. అలాగే ప్రతి ఒక్క పురుషుడు, ఎంతోమంది అందరు పురుషులు ఉన్నారు, మీ భార్యల కోసం మీ ఇంట్లోని కష్టపడి మిమ్మల్ని ముందుకి పుష్ చేస్తున్న స్త్రీల కోసం, ప్రతి ఒక్క మదర్ కోసం బిగ్గరగా చప్పట్లు కొడదామా? లెట్స్ అప్రిషియేట్ దెమ్. ఇంకొంచెం గట్టిగా చేయొచ్చండి, ఇంకొంచెం గట్టిగా. See, women in the society are very important. You don't understand the power of women, you don't understand the power of yourself. ప్రతి ఒక్క పురుషుడు మీ గర్వం ఏంటంటే ఇంట్లో ఉన్న స్త్రీ. ఇంట్లో ఉండి కుటుంబాన్ని కట్టలేకపోతే మీరు బయటికి వెళ్ళి మీరేం చేయలేరండి. మీరు ఏమన్నా దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. పురుషుడు కష్టపడతాడు, ఫిజికల్గా కష్టం ఉండే పనులని పురుషుడు చేస్తారు. బట్ women are the backbone of the society, women are the backbone of the family. ఇంకోసారి బిగ్గరగా చప్పట్లు కొడదామా? సో ఈ క్వశ్చన్ మా మమ్మీకి. సో ఇంట్లో యూ డూ ఆల్ ద హార్డ్ వర్క్, ఇంట్లో కష్టపడి యూ సెట్ ద స్టేజ్ ఫర్ అస్. మేము ఇక్కడికి వచ్చి we flow over here in Holy Spirit, we do all the stuff, but how is it in home? Meeku ela untadi, like how is it taking care, how is it nurturing the family intlo? నాకు అంటే నేను ఎప్పుడు లేవగానే నేను ఒకటే ప్రార్థన చేసుకునేదానండి. అదేంటంటే నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలి, నా భర్తకి ఇష్టంగా నేను ఎలా ఉండాలి, నా భర్తకి నచ్చనివి నేను ఎలా చేయకుండా ఉండాలి, నా పిల్లలను ప్రయోజకులుగా నేను ఎలా పెంచాలి, నేను ఇవి మాత్రమే దేవుడిని అడుగుతూ వచ్చాను. నేను ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా నేను ఎప్పుడు దేవుణ్ణి అవివ్వు ఇవివ్వు అసలు ఏ రోజు కూడా లగ్జరీస్ కావాలి అని ఈ రోజు వరకు కూడా నా ప్రార్థనలో ఉండవు. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం అని అందరూ అనుకుంటారు, కానీ నా ప్రార్థనలో అడిగేది ఒకటే, నా కుటుంబాన్ని, నాకు ఫస్ట్ మినిస్ట్రీ, సెకండ్ ఫస్ట్ కుటుంబము. నేను ఒక తల్లిగా, ఒక జ్ఞానవంతురాలైనటువంటి సామెతలు 31వ అధ్యాయం ప్రకారంగా నేను జీవించాలి అంటే నా తల్లిదండ్రులు దేవుని సేవకులు, దేవుడు నాకు ఇచ్చినటువంటి నా నీతిమంతుడైన భర్త దేవుని సేవకుడు, భారీగా నేను నా కుటుంబానికి ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి, నా భర్తకి నేను ఏది తనకి ఇష్టం లేకుండా ఏమీ చేయకూడదు, ఇవి మాత్రమే దేవుణ్ణి అడిగేదాన్ని. ఇప్పటికీ అదే అడుగుతాను. మనం ప్రతిరోజు నేర్చుకోవాల్సిన వాళ్ళము. చాలాసార్లు మేము కూడా బలహీనలమే, మేము కూడా మనుషులమే. చాలాసార్లు తనకి ఇష్టం లేనివి మాట్లాడతాను, సేవకునికి ఇష్టం లేనివి చేస్తాను. కానీ కాకపోతే మేమిద్దరం ఓపెన్గా ఉంటాం. నువ్వు ఇలా చేయకూడదు అంటే నేను దాన్ని చేయకుండా నేర్చుకోవడం, ఇవి చేయకూడదు అని నేను గనక, ఎందుకంటే భార్యాభర్తలం కాబట్టి ఒకరి మీద ఒకరికి హక్కు ఉంది. ముందు భర్త భార్య కుటుంబంలో సంతోషంగా సమాధానంగా ఉంటేనే పిల్లల్ని చూసుకోగలం, కట్టగలం వారిని. ఇంట్లో నాకు చాలా పని ఉంటుంది, చాలా స్ట్రగుల్స్ నేను ఫేస్ చేస్తాను. అందరిలాగే నాకు శరీరంలో బలహీనత ఉంటుంది, అందరిలాగే నాకు అనారోగ్యం ఉంటుంది. అప్పుడప్పుడు పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల నాకు కోపం వస్తుంది, చికాకు వస్తుంది. అయితే నేను పిల్లల మీద, నా భర్త మీద నేను చికాకు పడినప్పుడు నేను అనుకుంటాను, ఇది సరైన విధానం కాదు కదా. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, ఇంత గొప్ప పట్టణంలో ఇంత సేవను దేవుడు నాకు ఇచ్చి, నాకు ఒక 2 బిడ్డలనిచ్చి, భర్తనిచ్చి, దాన్ని కట్టుకోవడానికి
దేవుడు నాకు ఇది ఇచ్చాడు. నేను చికాకు పడ్డం, కోపపడ్డం, పని ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు చిరాగ్గా ఆ కోపాన్ని భర్త మీద, పిల్లల మీద చూపించడం సరైంది కాదు కదా అని ఇప్పటికీ దేవుడిని అడుగుతూనే ఉంటాను. స్ట్రగుల్స్ ఉంటాయి. చాలా సంఘం అన్నాక పని చాలా ఒత్తిడి ఉంటుంది, చాలా బలహీనతలు ఉంటాయి. కానీ దేవుని మీద ఆధారపడ్డాం. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆటోమేటిక్గా శాంతి, సమాధానం అనేది ఉంటుంది. నేను ఇంకొకటి ఏమంటే, డాడీ దగ్గర అంటే పాస్టర్ గారి దగ్గర నేర్చుకుంది ఏమంటే, తనకున్న బయటికి చాలా కఠినంగా తను అగుపిస్తారు, కానీ ఇది నేను చెప్పాలి అనుకున్నాను. బయటికి చూడడానికి గంభీరంగా, మాట చాలా గట్టిగా, ఇంట్లో చాలా ఇదిగా ఉంటాడు. కానీ తను మనసు ఎప్పుడు 24 hours తన హృదయంలో దేవుని స్మరిస్తూనే ఉంటాడు. అదొకటి తన దగ్గర నుంచి దేవునికి తనకున్నటువంటి కమిట్మెంట్ దాని ద్వారా చూసి నేను నేర్చుకున్నాను. ఇంకొకటి, ఒక మాట ఇస్తే ఆ మాట తప్పకుండా ఉండడం అనేది తన దగ్గర నేర్చుకున్నాను. తను ఎన్ని పరిస్థితులు ఉన్నా, నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు తను కూడా అదే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే వస్తున్నాడు. కానీ తను అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండకూడదు అనేటువంటి మోటివేషన్ మీ డాడీ దగ్గర తీసుకుంటాను. ప్రైజ్ గాడ్. నైస్. So one word I want to say for all the husbands in their houses and పిల్లలు కూడా, వయసు వచ్చిన పిల్లలు కూడా, if you can't help your mother in the house, ఒకవేళ మీ తల్లికి సహాయం చేసినా చేయకపోయినా, లేకుంటే మీ భార్యకి సహాయం చేసినా చేయకపోయినా, బట్ one thing you need to do is respect her. Give respect. You need to respect her. They're not workmates. వాళ్ళు పని మనుషులు కాదండి ఇంట్లో. వాళ్ళు పని మనుషులు కాదు ఇంట్లో. దే ఆర్ యువర్ క్రౌన్. మీరు గర్వంగా తలెత్తుకొని బయట తిరగాలంటే ద క్రౌన్ నీడ్స్ టు బి హై. సో this is all about the women I wanted to say. And I have another question for my father. ఈ చర్చ్ కట్టేటప్పుడు we had to go through many things. డాడీతో పాటు నేను కూడా కొన్ని రోజులు డాడీతో పాటు కష్టపడ్డాను. బట్ మెనీ స్ట్రగుల్స్, ప్రతి ఒక్క దానికి చాలా కష్టం ఉన్నది. బట్ గాడ్ బ్రాట్ us up. సో ఈ బిల్డింగ్ గురించి కట్టడము, అసలు ఈ బిల్డింగ్ గురించి మాట్లాడితే, విచ్ గాడ్ గేవ్ us, ఫస్ట్ థింగ్ మీ మైండ్కి ఏమొస్తుంది? వాట్ ద హైలైట్స్ యూ గెట్ అబౌట్ దిస్ బిల్డింగ్? అంటే బిల్డింగ్ కట్టడం గురించి, హౌ గాడ్ బ్రాట్ యూ త్రూ ఆల్ ద స్ట్రగుల్ బిల్డింగ్ దిస్. తర్వాత ఇన్ యువర్ వర్డ్స్. చాలాసార్లు చెప్పానండి, నేను ఈ మందిరము ఇది కట్టడానికి దేవుడు నాతో మాట్లాడాడు. 2021లో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడి ప్లాన్ ఇచ్చాక, ఇది ఇంజనీరింగ్ ప్లాన్ కాదండి, దేవుని ఆత్మ నాలో ఇచ్చిన ప్లాన్ ఇది. సో ఈ ప్లాన్ నేను పోయి ఇంజనీర్కి చెప్పాను, ఇలా కట్టాలనుకుంటున్నాను. సో ఇది నాకు ముందు దేవుడు ఇచ్చాడు. నాకు ఇచ్చిన దాన్ని నేను ఇంజనీర్తో మాట్లాడాను. సో అప్పుడు ఇంజనీరు దీనికి స్ట్రక్చర్ ఎలా అనేది ఇచ్చాడు. సో మీ అందరికీ తెలుసు, దేవుడు ఈ పని చేశాడండి. ఇది నా వల్ల, ఇంకొకరి వల్ల అయింది కాదు. అందరం దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో it's been a struggle, but all the glory to God. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. సో అండ్ ఇంకొక క్వశ్చన్ ఫర్ బోత్ ఆఫ్ యూ, మీ ఇద్దరిని అడుగుదాం అనుకుంటున్నా. హౌ డు యూ మెయింటైన్ ద ఫైనాన్సెస్? ఎందుకంటే ఇప్పటి వరకు ఐవ్ నెవర్ సీన్ మై డాడ్ ఆర్ మదర్ గో ఆస్క్. బయట ఎప్పుడు అప్పు తీసుకోవడం మాకు నేర్పిలేదు, మేము ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసినా దేవుడి మీద ఆధారపడడమే మాకు నేర్పించారు, గొప్ప వాటిని ఆశించమని మాకు నేర్పించారు. బట్
yeah, there's a big struggle there which they've gone through finances vishamlo. So one word, how you've maintained your finances, how you have managed డబ్బులు పరంగా వచ్చిన రోజుల్లో చాలా కష్టంగా ఉండింది. సో how did you manage starting with my dad? నేను ముందే చెప్పాను, నేను అప్పుడు ధనవంతుణ్ణి, ఇప్పుడు ధనవంతుణ్ణి. Amen. హల్లెలూయా. Hallelujah. కారణం ఏంటంటే మనం పాట పాడుకున్నాం కదండి, యెహోవా నా కాపరి. సో ఈ పాట నాకు చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు ప్రార్థనలో నేను ఈ అధ్యాయం మొత్తం పలుకుతాను. ఈ అధ్యాయం అంటే నా ప్రేయర్లో ఈ అధ్యాయం మొత్తం కన్ఫెస్ ఒప్పుకుంటాను. అలాంటప్పుడు నాకు కొదువ అనేది నేను ఎక్కడ అసలు నాకు ఆ మైండ్లో ఉండదండి ఆలోచన. అలాగా స్టార్టింగ్ నుంచి, పెళ్ళికి ముందు నుంచి, పెళ్ళి తర్వాత, ఇప్పుడు ఇంకా గొప్ప దర్శనం ఉంది నా హృదయంలో పరిచర్య గురించి. ఇంకా గొప్పగా నేను స్తుతిస్తున్నాను. దేవుడు తన నిధులను ద్వారాలు తెరవబోతున్నాడు. గొప్ప కార్యాలుగా చూడబోతున్నాం. Amen, amen, amen. Praise God. So yeah, my mother. అంటే మొదటి నుంచి మా ఇద్దరికి ఏం కోరికలు ఉండేవి కాదు, చాలా తక్కువ కోరికలు. డాడీ 10 సంవత్సరాల నుంచి ఏ షర్టు ప్యాంట్ వేసుకుంటాడో ఇప్పుడు అదే వేసుకుంటాడు. తనకి ఎప్పుడు కొత్తవి కావాలి, లేకపోతే తనకి ఇప్పటికి కూడా ఒక 5 రూపీస్ పెట్టి బయట టీ కూడా తాగి ఉండడు తనకు తెలిసి. తను ఒంటరిగా ఏ వంట చేస్తే అది పెడితే తినేస్తాడు. నాకు అది కావాలి, ఇది కావాలి అని ఎప్పుడు, అంటే అది చెయ్యి, ఇది చెయ్యి అని ఎప్పుడు కోరికలు ఉండేవి కాదు. కోరికలు చాలా తక్కువ మా ఇద్దరికి. అన్నీ ఉండేవండి, అంటే పెళ్ళి కాకముందు ఉండేవి. బయట బాగా తినేవాళ్ళం. పెళ్ళయ్యాక అయిపోయిందండి. ఇక పెళ్ళయ్యాక నేను నా భార్యకి ఏం తీసుకెళ్ళాలి, ఏమి ఇవ్వాలి, నా పిల్లలకి ఇంకా బెస్ట్ ఏమి ఇవ్వాలి, ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం అయిపోయింది. మనం తినడం ఎక్కడ, మనం వేయడం ఎక్కడ, డ్రెస్సులు అన్నీ పోయాయి. సో ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఇంక అన్ని లైఫ్ వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తకు కోరికలు తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అప్పులు కూడా తక్కువ ఉంటాయి. కోరికలు లగ్జరీస్ అని కూడా కాదు, కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు అప్పులు కూడా ఎక్కువ అయిపోతాయి. అంటే అప్పు చేస్తున్నాము అంటే దానికి ఒక ప్రయోజనకరమైన పని ఏదైనా ఉన్నప్పుడు, ఒక దానికి ఒక డబ్బుని హెచ్చిస్తున్నాము అంటే అది తిరిగి ఒక బెనిఫిట్గా ఉపయోగపడాలి అనుకున్నప్పుడు మాత్రమే చేయాలి నా ఉద్దేశంలో. ప్రతిచ్చిన అంటే కారు కోసం, ఫోన్ కోసం. ఇప్పుడు ఎలా ఉందంటే మా ఫైనాన్స్, అంటే మా కోరికలు, అంటే మేము ఇప్పుడు ప్రజెంట్, అంతకుముందు హైదరాబాద్లో తిరిగి బెస్ట్ కొనేవాళ్ళం, అంటే మంచి బ్రాండ్. నా పెళ్ళప్పుడు మీ అమ్మ చూసి అన్ని బ్రాండ్లే అనమాట, షర్ట్స్ అన్ని బ్రాండ్, వైట్ హౌస్ బ్రాండ్, జాన్ మిల్లర్, పీటర్ ఇంగ్లాండ్. సో అలాంటి బ్రాండ్లు ఉండేవి. పెళ్ళి బ్రాండ్లు పోయి ఇప్పటికండి చర్చ్కి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ డాడీ స్నానం చేసుకుని వచ్చి మా మమ్మీ దగ్గరికి వెళ్తాడు. మా మమ్మీ షర్ట్ ఇచ్చి ప్యాంట్ ఇచ్చేంత వరకు అట్లనే ఉంటాడు. సో ఎవ్రీథింగ్ మై మదర్ డిసైడ్స్. అంటే ఇంట్లో పాస్టర్ గారి ఫోకస్ అంతా షర్ట్ల మీద, ప్యాంట్ల మీద. అంటే తను నామస్మరణ ఏంటంటే రోజంతా తను మెడిటేషన్ నాకు తెలిసి కొన్ని మర్చిపోతూ ఉంటాడు ఇంట్లో. కారణం ఏంటి అంటే ఎప్పుడు తన ఉచ్చారణ, తన మాటలు ఎప్పుడు మీతో కూడా పంచుకుంటూ ఉంటాడు. ప్రార్థన 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 ప్రార్థన. ఇంకా నేను ఏమన్నా ఒకటి చెప్పినా సరే తను వినిపించుకొని ఉండడు. నేనేమనుకుంటానంటే ఏంటి ఈయన వినట్లేదు అని ఇట్లా కట్టుంటాను. అప్పుడు ఎక్కడో ఉంటుంటాడు, అప్పుడు అంటాడు. అంటే తన స్మరణ అంతా దేవుని మీద ఆధారపడడం, దేవుని దగ్గర నుండి నేర్చుకోవడం. ఇంకా వేరే తనకు ఫ్రెండ్స్ కానీ లేదా బయట ఏది లేదు. అందుకే ఖర్చులు తక్కువ, అప్పులు తక్కువ, కోరికలు కూడా తక్కువే. ఇప్పుడు ఏమైందో తెలుసా మా డ్రెస్సులు? మీ అన్నకు లూజ్ అయినవన్నీ నా షర్ట్లు అనమాట. ఇప్పుడు ఇదిగో అవి ఇది వేసుకోవట్లేదు, ఇది నువ్వు వేసుకో.
సో నా టీషర్ట్లు అన్నీ చూస్తారు కదండి, మా గిద్దలులో ఉన్నాడు మా పెద్దోడు, జాషువా వాడికి టైట్ అయినవి నాకు టీషర్ట్లు అనమాట, అట్లా చెప్పాకండి. మా అభికి లూజ్ అయినవి నాకు షర్ట్లు. టీషర్ట్స్ ఏమండి ఇప్పుడు వేసుకున్న డ్రెస్ ఎవరిది కాదండి, పాస్టర్ గారిదే. ఓకే. అంటే సహజంగా అండి నా దాంట్లో నా ర్యాక్లో నా కొడుకుల కంటే నాకు ఎక్కువ ఉంటాయి ఫుల్గా. అందరి ఎందుకంటే అందరి నాకు వచ్చేస్తాయి. అంటే నాకు అది ప్రయారిటీ కాదు. అంటే పాస్టర్ గారు అప్పటి నుంచి ఇప్పటి నుంచి సో రెండవది ఫైనాన్స్ అనవసరంగా ఖర్చు పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు. అప్పు చేయకూడదు. నా ఫోకస్ ఏంటంటే మనం అప్పు వెళ్ళకూడదు, మనం అప్పు ఇచ్చేవారుగా ఉండాలి. సో మనం డెవలప్ అవ్వాలి, మనం ముందుకెళ్ళాలి. గ్రేట్. సో నేను ఏమేస్తున్నానో అది నా ఫోకస్ కాదు. ఈరోజు నేను ఏమేయాలి, నాకు కలర్ మ్యాచింగ్ తెలియదండి, నేను అంతా ఆపోజిట్ వేస్తాను షర్ట్. నేను పాస్టర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు మా సెక్రటరీ ఉన్నాడు, ఆయన భలే కోట్లు వేసి వస్తాడు, ప్రతి మీటింగ్ ఒక కోట్ వేస్తాడు, కానీ ఏ కోట్ వేసినా మ్యాచింగ్ ఉండదు ఆయనకి. ఆయన నా దగ్గరికి వచ్చి చూసి భలే ఉంది బ్రదర్, భలే వేసావు, నీ మ్యాచింగ్ భలే ఉంది అంటాడు. నేను అనుకుంటాను లోపల, నీకంటే నేను ఘోరము, ఏ వేయాలో నాకు అసలు తెలియదు, ఈ క్రెడిట్ అంతా నా భార్యది. సో ఆమె నాకు సెలెక్ట్ చేసి పెడుతుంది, అవి నేను వేసుకొని వస్తాను. అంటే మనము చిన్న విషయానికి కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలండి. మొదటి నుంచి మా నాన్నగారి దగ్గర మేము నేర్చుకుంది అదే. మా నాన్నగారి నుండి పాస్టర్ గారి దగ్గరకు వచ్చాక, పాస్టర్ గారు దేవుని దగ్గర నుండి నేర్చుకునేది అంటే మా నాన్నగారి దగ్గర కంటే పాస్టర్ గారి దగ్గర నేను చాలా చూశాను. చిన్న విషయానికి కూడా దేవుని మీద ఆధారపడ్డాం ఈ రోజు కూడా. అదొక్కటే నేను ఆయన దగ్గర చూశాను, నేర్చుకున్నాను. కాబట్టి మేము ఎప్పుడూ డబ్బుల కోసం స్ట్రగుల్ అయింది కానీ, మాకు కోరికలు తక్కువే కాబట్టి అప్పులు తెచ్చుకోవాలని కానీ, ఆ రోజుల్లో కానుక ఎంత వచ్చే చెప్పాడు కదా పాస్టర్ గారు. కోరికలు తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని మీద ఆధారపడినప్పుడు ఫైనాన్షియల్గా ఆ కుటుంబం సాఫీగా సాగిపోద్ది. ఒకటి అంటే ఎంతున్నా తృప్తిగా ఉంటాం. అది లేకపోయినా సరే, మేము ఏ రోజు కూడా క్రిస్మస్కి ప్రత్యేకంగా షాపింగ్ చేయమండి. క్రిస్మస్ పండగలు అన్నప్పుడు చాలామంది లేకపోయినా అప్పులు చేస్తారు, అది అవసరం లేదు. కొన్ని విషయాల్లో అంటే తప్పని పరిస్థితి, కానీ డబ్బు ఖర్చు పెట్టడం, కొన్ని విషయాల్లో అధికంగా విపరీతంగా బట్టలు కొనేసి వాటిని డబ్బు అంతా హెచ్చించి అత్యవసరమైనప్పుడు అప్పులకు వెళ్ళడం, అది మంచి పద్ధతి కాదు. మెయిన్గా స్త్రీలకి ఇంట్లో నేను పాస్టర్ గారి కంటే చాలా పొదుపు ఎక్కువ. పిల్లలకి ఈరోజు కూడా వాళ్ళ చేతికి ఒక 500 రూపాయల కాగితాన్ని ఈరోజు కూడా ఇవ్వనండి నేను. సో ఒకటికి 4 సార్లు వాళ్ళని ఎందుకు అని అడుగుతాం. అంటే ప్రతి రూపాయి విలువ ఈరోజు మన చేతుల్లో ఉన్నాయని వాళ్ళకి ఇచ్చామంటే ఆ కష్టం వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడన్నా మాకు అదే నేర్పిస్తారని ఇంట్లో కూడా. ఈ రోజుకి పిల్లలకి ఎప్పటికి క్రిస్మస్కి ప్రత్యేకంగా స్పెషల్ డ్రెస్ తీయడం. సో మాకు అదే నేర్పిస్తుంటారు ఇంట్లో. అనవసరమైన ఖర్చులు ఎప్పుడు మాకు కూడా. సో బేసిక్గా ఫర్ ఆల్ యువర్ ఫాదర్స్ అండ్ యువర్ మదర్స్, మీ చిల్డ్రన్కి ఎట్లా రోల్ మోడల్గా ఉండాలంటే, మీరు ఏదైతే చేస్తారో ఖచ్చితంగా. సో ఆకలి అవుతుందా అండి? ఇది ఒక్క సండే పర్లేదు, కొంచెం లేట్ తినండి, ఏం కాదు. సారీ ఫర్ దాట్. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఫర్ ఆల్ యువర్ పేరెంట్స్ ఇస్, ఖచ్చితంగా మీరు ఏది చేస్తారో మీ పిల్లలు కూడా అదే చేస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీతో ఉంటారు. మీరు ఎలా పెంచుతారో, మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ పిల్లలు కూడా అదే చూసి నేర్చుకుంటారు. సో ఎవ్రీ వర్డ్ యూ స్పీక్, ప్రతి మాట మీరు ఏది మాట్లాడతారో, ఏ విధంగా హౌ యువర్ యాక్షన్ ఇస్, మీ పిల్లలు అదే నేర్చుకుంటారు. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఎవ్రీథింగ్ వాట్ యూ స్పీక్. మా డాడీ కూడా ఏదన్నా తప్పుగా మాట్లాడితే నో 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 యు ఆర్ స్పీకింగ్ రాంగ్, తప్పు మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడద్దు, నో దిస్ ఈజ్ నాట్ హౌ యూ స్పీక్. సో ఎవ్రీ టైమ్ కరెక్టింగ్
putting us on track. That's how he's been. But yeah, one question to my father. మా ఇంట్లో మా పిల్లలకి ఇప్పటికి కూడా బెల్ట్ వాడతామండి. దాని గురించి అదే క్వశ్చన్ నెక్స్ట్. సో చిన్నప్పుడు ఫుల్ కొట్టించుకున్నామండి. మోస్ట్ ఆఫ్ మా డాడీకి ఫుల్ ఇట్లా కోపం చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ మధ్య చాలా తగ్గింది కోపం మా డాడీకి. ఐ కెన్ సీ దట్. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఐ వాంట్ టు ఆస్క్ యూ డాడీ, చిన్నప్పుడు బాగా కొట్టినావు తెలుసు, కానీ కోపం తగ్గింది. యా మమ్మీ తగ్గిందా? కోపము తగ్గిందా అంటే ఈ విషయంలో నేను చెప్పాలి. యా తగ్గింది. నిన్న మాది మ్యారేజ్ నిన్న అండి. యాక్చువల్గా ఈరోజు స్తుతిగుడిగా వెళ్ళి మా చిన్నోడు అన్నీ వాళ్ళ అమ్మతో చెప్తాడండి. అభిషేక్ ఇప్పుడు ఏమన్నా నాతో మాట్లాడుతున్నాడు బాగా. నిన్న మేము బయటికి వెళ్ళాం లంచ్కి, అందరం ఫ్యామిలీ బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి వచ్చాక మా చిన్నోడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడంట, ఈరోజు డాడీ హోటల్లో అస్సలు కోపం రాలేదు, ఈరోజు హోటల్లో మొత్తం నవ్వుతూ ఉన్నాము, భలే ఉండింది మమ్మీ అని ఇంటికి వచ్చాక చెప్పాడంట. అంటే ఎందుకు కోపం అంటే, మామూలుగా అందరూ అనుకుంటారండి మా డాడీ కోపం, మా ఆయన కోపం అని వాళ్ళు చాలాసార్లు అనుకుంటుంటారు మా పిల్లలు. బైబిల్లో ఏముందంటే ప్రతి కోపం వెనక ఒక భయం ఉంటుంది. కోపానికి కారణం భయం. అంటే లోపల ఉన్న భయాన్ని బట్టి కోపం వస్తూ ఉంటుంది. అంటే పిల్లలు ఎక్కడ తప్పుతారో, లేకుంటే పరిస్థితులు ఎలా వ్యతిరేకంగా అవుతాయో అనే భయము మనకు కోపాన్ని తీసుకొస్తుంది. సో నేను పరిశుద్ధాత్మని అడుగుతూ ఉన్నాను, నాకు ఆ ధైర్యము, ఆ కోపం తగ్గి. సో వాళ్ళకే తెలుసు మరి నాకు ఇప్పుడు కోపం పెరిగిందో తగ్గిందో ఆయనే చెప్పాలి. తగ్గిందండి నిజంగా. లైక్ కరెక్ట్ టైం ఉండే. బేసిక్గా నన్ను అంత చిన్నప్పుడు కొట్టకపోయింటే నేను ఇక్కడ ఉండేటోనే కాదేమో. కొంతమందికి తెలుసు చాలా అల్లరి. బట్ కోపము అంటే ఇంటి యజమానిగా అబ్రహాము శారా ఇద్దరు ఉంటే, అబ్రహాము తన కుటుంబాన్ని అంతటినీ పాలించేవాడు, ఏలేవాడు. ఆ సమయాల్లో శారా కానీ వాళ్ళ పిల్లల విషయంలో ఎన్నోసార్లు అబ్రహాం కోప్పడకుండానే పాలించి ఉంటాడా? కాదు కదా, ఖచ్చితంగా కోప్పడాలి. ఏమండి, భార్య భర్తల మధ్యలో ఎప్పుడు గొడవలు వస్తాయండి, రావాలి. మా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. మా ఎంత టామ్ అండ్ జెర్రీ గొడవ. మీ ఇద్దరం ఒక్కోసారి నిమిషం మాత్రము అవి. ఆమె మా ముగ్గురి మీద కోపం అవుతుంది. పాస్టమ్ గారు, ఇది ఫ్యామిలీ అండి, కోపం రాలేదు మేము చాలా ఇది అంటే అదంతా తప్పు. అంటే ఇంటి యజమానిగా ఖచ్చితంగా ఒకసారి ఆమె కోపం వస్తుంది, ఒకసారి నా కోపం వస్తుంది. సో ఇది ఫ్యామిలీ, ఇదంతా ఉండాలి ఖచ్చితంగా. అది లేదంటే అసలు ఫ్యామిలీ కాదు. ఓసారి నేను అరవాలి అని ఆమె, ఓసారి నన్ను అరవాలి. నేనే అరుస్తే, ఎప్పుడు నేనే అరుస్తుంటే అది చాలా తప్పు. సో ఈ కీచులాటలు ఏమంటారు వాటిని, ఏమంటారు కరెక్ట్ వర్డ్ చెప్పండి, కీచులాట అయినా. సో ఇది ప్రతి కుటుంబంలో ఉండాలండి. సో అది మా ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అంటే పిల్లలు ఇది చెయ్యొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇలా మాట్లాడకూడదు, అలా ప్రవర్తించకూడదు అని తల్లిదండ్రులుగా మేము చెప్పినప్పుడు, చింటూ చాలా నాటి అంటే ఎన్ని దెబ్బలైనా నేను తింటాను కానీ నా ప్రవర్తన మార్చుకోను అనేవాడు చిన్నప్పుడు. అప్పుడు అలాంటి విషయాల్లో ఖచ్చితంగా నేను కోపడాలి. తండ్రిగా అబ్రహాము తన కుటుంబాన్ని ఎలా ఏలాడో అలాగా తండ్రిగా పాస్టర్ గారు కోపడాలి. ఇక్కడ కోపము అనేది కాదు, కానీ కోపపడకపోతే పిల్లలు ప్రయోజకులుగా ఉండరండి. ఈరోజు మా పిల్లల విషయంలో మాకు భయము లేదు. చెప్పాలంటే వాళ్ళని బయటికి హైదరాబాద్ మొత్తం ఒక రోజంతా తిరిగి వచ్చినా మాకు భయం లేదు. కారణం ఎందుకు అంటే, నెల రోజులు నువ్వు ఆస్ట్రేలియాలో ఉండి వచ్చావు. అదే అందుకే ఆ క్రమంలో చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచుతూ వచ్చాం కాబట్టి ఈరోజు వాళ్ళకి భయం లేదు. అబ్రహాము తన కుటుంబాన్నంతటిని ఏలుతూ పాలించాడు కాబట్టే ఖచ్చితంగా కోపం ఉండాలి, కాదని. ఇంకొకటి చిన్న పాయింట్ ఐ వాంట్ టు యాడ్. ఒకవేళ డాడీ కొట్టినప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, మమ్మీ ఇంకో 2 దెబ్బలు వేస్తుంది.
అట్లుండింది ఇంట్లో. మమ్మీ 2 దెబ్బలు వేసినప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళడానికి ఉండదు, తెలుసుగా, ఖచ్చితంగా వేస్తాడు. అంటే మేము ఇంట్లో ఒకటి చేస్తామండి, ఇద్దరం మాట్లాడుకుంటాం. నేను కొట్టినప్పుడు నువ్వు అడ్డు రాకూడదు, నువ్వు కొట్టినప్పుడు నేను పిల్లలకు అడ్డు రాకూడదు. అంటే ఆ భయం పోయిద్ది వాళ్ళల్లో, ఆ క్రమం పోయిద్ది. యా, మీ కుటుంబాల్లో కూడా ఇఫ్ యాజ్ అ ఫాదర్ యు ఆర్ కరెక్టింగ్, మదర్ షుడ్ నాట్ మధ్యలో వెళ్ళి ఆపడం, నా కొడుకు ప్రేమ, నో. when he needs to be corrected, he needs to be corrected. నేను మన సంఘంలో కూడా చాలా మంది యవనస్తుల్లో నేను చూస్తున్నది ఏంటంటే, తల్లి చాలా వెనకేసుకొచ్చిద్ది పిల్లల్ని. ఇప్పటికి ఉన్నారు చాలామంది, అది తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఒక యవ్వన వయసు అంటే ఒక టీనేజ్ నుండి ఒక 25 years లోపల ఆ టైంలో మనం క్రమపరచకపోతే, ఒక నిఘా వాళ్ళ మీద ఉంచకపోతే, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒక ఫోన్ ఒక చేతికి వచ్చాక ఆ ఫోన్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్ళనక్కర్లేదండి, ప్రపంచమంతా ఫోన్. ఆ ఫోన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి, మనం అది గ్రహించకపోతే, నేను చాలాసార్లు ఇప్పటికీ మా పిల్లల్ని ఇంట్లో అరుస్తూ ఉంటాను ఫోన్లో ఎక్కువసేపు ఉన్నప్పుడు. కాబట్టి పిల్లలకు ఒకటి దయచేసి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, పిల్లలు మాట వినట్లేదు అని తల్లులు చెప్పబాకండి. తండ్రి బయటికి వెళ్ళిపోతే ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాడు, వాళ్ళు చెడిపోతున్నారంటే కారణం చాలా తల్లి మీద ఉంటుంది బాధ్యత. తండ్రి ఒక మాట గట్టిగా అరిచినప్పుడు తల్లి సపోర్ట్ వెళ్ళిద్ది, ఇంకా ఆ పిల్లలకి భయం ఉండదండి సపోర్ట్ వెళ్ళినప్పుడు, అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా. తండ్రి ఒక మాట వాళ్ళని గద్దిస్తున్నప్పుడు లేదా ఒక దెబ్బ వేస్తున్నప్పుడు మీరు పక్కకి వెళ్ళిపోండి చూడలేకపోతే. మేము అలాగే చేసేవాళ్ళం. కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరూ క్రమపరచబడ్డారు, వాళ్ళు చక్కగా ఈరోజు దేవునిలో వాడబడుతున్నారు, సంతోషం. దాని వెనకాల తల్లిదండ్రులుగా చాలా కష్టం ఉంటుంది. మీ డాడీ చాలాసార్లు నిన్ను కొట్టేటప్పుడు నేను చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకునేదాన్ని, అంటే మీ దెబ్బలు చూడలేక. ఈరోజు ప్రయోజకులు అయ్యాక సంతోషం. కాబట్టి తల్లులకు చెప్పేది ఒకటి ఏంటంటే, తండ్రి మందలిస్తున్నప్పుడు తల్లిగా మీరు సపోర్ట్ వెళ్ళకండి. దేవుడు మీ మనసును మార్చును గాక. ఆమెనన్న వాళ్ళ ప్రతి ఒక్కరి మనసులు మారబడును గాక. ఇప్పుడు కూడా చెప్పారా? సరేలేండి, ఆకలి అవుతున్నట్టుంది. ఓకే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. యాజ్ బేసిక్గా ఇది యాజ్ మ్యారేజ్ డే అని ఈ స్పెషల్గా వీవ్ పుట్ దిస్ అప్. బట్ యా, వచ్చే అప్కమింగ్ జనరేషన్ యూత్కి హౌ డు యూ సే, ఇప్పుడు దెర్ ఆర్ ఆల్ రిలేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్, మీకు తెలుసు లోకంలో ఎలా జరుగుతుందో. యూత్కి, అప్కమింగ్ యూత్కి who want to get married, how do you guide them? If you want to suggest them, this is how God speaks to you, దేవుడు ఇలా మాట్లాడతాడు మీతోటి అని, in selecting their partner ఎస్పెషల్గా. సో in your words, Dad. నేను ముందు మెసేజ్లో చెప్పాను మీకు, ప్రతి లైఫ్ పార్ట్నర్ మనకు ఇస్సాకుకు బావి దగ్గర దొరికింది రిబ్కా. సో బావి అంటే దేవుని సంఘం. మనం చేసుకోబోయే అబ్బాయి అయినా అమ్మాయి అయినా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్య క్రమంలో ఉండే వాళ్ళని మనం దేవుని అడగాలి. రెండవది, మన కళ్ళతో మన మనసుతో డిసైడ్ చేయకూడదు, మనము దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మతో డిసైడ్ అవ్వాలి. ఎప్పుడు కూడా అన్నీ దేవునికి వదిలే కాకండి, అంటే దేవుడు నాకేదో చేస్తాడు, ఆయన ఇస్తాడు, అలా కాదు. దేవుడిని మనము ఒక స్పష్టంగా దేవుణ్ణి అడగాలి ఏదైనా. ఇప్పుడు నాకు సైకిల్ కావాలని, నాకు కారు కావాలని నేను ప్రార్థన చేశాను అనుకోండి, కారు బయట మార్కెట్లో 100 రకాల కార్లు ఉన్నాయి. నేను ఒక కారు కావాలంటే దేవుడు నాకు తీసుకొచ్చి మారుతి 800 ఇచ్చాడు అనుకోండి. ఏంటి? మారుతి 800 అంటే కార్లు అన్నిట్లో అది చాలా తక్కువ రేటు. దేవుడు నాకు మంచి కారు ఏంటి? బెంజ్. నా కార్లు నాకంటే మీకు బాగా తెలిసిపోయాడు. బెంజ్ హై లెవెల్ ఉండేది, బెంజ్. మిడిల్లో ఉండేది మహీంద్రా, ఫార్చునర్, ఇన్నోవా. సో ఓకే, సో హై లెవెల్లో ఉండేది బెంజ్, మిడిల్లో ఉండేది ఇన్నోవా.
సో మా వాళ్ళు ఇద్దరు ఇప్పుడు బెంజ్ కావాలంటున్నారండి. పాస్టమ్మ గారేమో కాదు మనం ఇప్పుడు ఒకటి చిన్నది ఇద్దాము ఫ్యామిలీ, దేవుడు బెంజ్ ఇచ్చినప్పుడు తీసుకుందరులే అని అంటుంది. ఓకే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడండి, మనమే తీసుకోవాలి. వాళ్ళకు దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఆమేన్. సో అది వాళ్ళ దర్శనం అండి. వాళ్ళు అడుగుతున్నారు, అది వాళ్ళకు దేవునికి కనెక్షన్ అది. సో నేను అడుగుతుంది నాకు ఏంటి, నేను అడుగుతున్నది ఏంటి? అలాగా మీరు ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ దేవుని దగ్గర ఒక దర్శనం పెట్టుకొని అడగండి. మీకు రాబోయే పార్ట్నర్ అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలా ఉండాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి ఫ్యామిలీ, ఎలాంటి హైటు, ఎలాంటి కలరు, టోటల్గా అడగండి. ఏమి ఇబ్బంది లేదు. నీకు వైట్ కావాలంటే వైట్, బ్లాక్ కావాలంటే అంతే కదా. మన కార్లో ఎన్ని కలర్లు ఉన్నాయి? నిన్న పాస్టమ్ గారు అంటున్నారు, ఏంది హైదరాబాద్ అన్ని వైట్ కార్లే ఉన్నాయి అంటుంది. సో మా పిల్లలకి బ్లాక్ అంటే ఇష్టం. వాళ్ళు డ్రెస్ కూడా ఇది చూడండి, ఇదంతా ఏంటి బ్లాక్ అంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం. సో నీకేది ఇష్టమో అది అడుగు దేవుణ్ణి. దేవుడు మన తండ్రి. ఆమేన్. స్పష్టంగా అడిగి నిలబడు దేవునిలో. వాగ్దానాలు పట్టుకో, వాక్యం పట్టుకో. మీకు ఎక్కడ ఎవరో కనపడుతుంటారు. నువ్వు దర్శనంలో ఉన్నప్పుడు పక్కకి వెళ్ళవు. ఎవరో చెప్పారని, నీకెవరో కనపడ్డారని ఎక్కడ పడితే అక్కడ నువ్వు వెళ్ళవు. దేవోక్తిని లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే దర్శనం లేకపోతే ఎటు పడితే అటు వెళ్ళిపోతాం. మనకు దర్శనము పెట్టుకుంటే మనం అటు ఇటు వెళ్ళాం. సో ప్రార్థన చేయండి. నేను 3 years ప్రేయర్ చేశాను నా పెళ్లి కోసం. 2 years తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, చెప్పాడు. 3rd yearలో దేవుడు నా భార్యను చూపించాడు. నేనేం అడిగానో 100% ఆమె. ఇంకో నేను అడిగిన క్వాలిటీలో ఒకటి ఏంటంటే, నా భార్య మంచి వంట చేసే అమ్మాయి కావాలి అని అడిగాను. బాగా మంచి వంట చేయాలి అని. మీ అందరికీ తెలుసు పాస్టమ్మ గారు ఎంత రుచిగా చేస్తారు. సో అంటే నేను అడిగిన క్వాలిటీల్లో కొన్ని చెప్తా ఉన్నాను. సో చాలా చక్కగా, ఎందుకంటే నాకు అమ్మ లేదండి చిన్నప్పటి నుండి. నేను అడిగినవన్నీ చేసి పెట్టడానికి అమ్మ లేదు. సో అది నా కోరిక. నా భార్య నాకు మంచి వంట చేసే అమ్మాయి కావాలి. అంటే వంట మనిషి కాదండి. సో ఆమె మా హోమ్ మినిస్టర్. హల్లెలూయా. నా భార్య మా వంట మనిషి అని కాదు, ఆమె మా హోమ్ మినిస్టర్. సో నేను, మా పిల్లలు, మా ఇంట్లో మేము భయపడేది, మేము ముగ్గురం మాట్లాడుకుంటాం, జాగ్రత్త, మీ అమ్మ దగ్గర జాగ్రత్త అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే సో మేము అందరం ఆమెకు రెస్పెక్ట్ చేస్తాం. సో అలాగా లైఫ్ దేవునితో నడవాలండి. వాగ్దానాలు తల్లిదండ్రులు చెప్పండి మీ పిల్లలకి. దేవునితో మాట్లాడి, దేవుడు నీతో మాట్లాడతాడు, నీ మ్యారేజ్ గురించి నీతో చెప్తాడు, నీకు వాగ్దానాన్ని ఇస్తాడు. దేవుడు స్పష్టంగా నీకు బయలుపరుస్తాడు. చాలామంది యవనస్తులు అంటే ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరిని ఫ్రెండ్స్గా చూజ్ చేసుకుంటున్నారు? ఫ్రెండ్ మనకు ఒకటే అండి, దేవుడేనండి. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని అందరిని వదిలేశానండి. గిద్దలూరులో నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంటే, ఒకసారి మా వదిన వచ్చింది నాతోటి. మేము మార్కెట్కి వెళ్ళాం, నేను మా వదిన. మా ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళే లోపు ఎంతమంది ఫ్రెండ్స్ నాతో పలకరించారు, మాట్లాడారు. అని చూసి, ఇంతమంది ఫ్రెండ్సా నీకు అనింది. సో నేను దేవుళ్ళకి వచ్చాక నాకు మొత్తం పోయారండి. ఒకే ఒకడు ఫ్రెండ్ అయ్యాడు. వాడు కూడా నాకంటే ముందు మా అన్నయ్య దగ్గర చర్చికి వెళ్తున్నాడు. నేను చర్చికి వెళ్ళే టైంకి వాడు చర్చిలో ఉన్నాడు. నేను వెళ్ళి చూసి, ఏంట్రా నువ్వు వస్తున్నావు ఆ చర్చికి అంటే, నేను మీ అన్న దగ్గరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముందు నుంచే వస్తున్నాను అన్నాడు. ఓహో మంచిది. అక్కడ మేము ఫ్రెండ్స్ అయ్యే, ఆల్రెడీ స్కూల్లో ఫ్రెండ్లు కాదు, ఒకే సెక్షన్. అంటే నేను బి సెక్షన్లో ఉండేవాడు, సి సెక్షన్లో ఉండేవాడు. సో ఒకే స్కూల్. కానీ చర్చిలోకి వెళ్ళాక ఫ్రెండ్ అయ్యాం. కానీ నాకు లాస్ట్ తెలిసింది ఏంటంటే, మన బెస్ట్ ఫ్రెండ్ దేవుడే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దేవుడు. మిగతా ఉండొచ్చండి ఫ్రెండ్స్, కానీ అందరూ బలహీనలే. నమ్మకమైన స్నేహితుడు దేవుడు. సో అబ్రహాము దేవునికి స్నేహితుడు. సో నాకు ఇప్పుడు కూడా ఆయనే స్నేహితుడు అండి. సో మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలతో చెప్పండి, దేవుడే వారికి బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి. ఓకేనా? సో టీనేజ్ యవ్వన కాలంలో పిల్లలకి ఎలా వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఇది మంచిదా ఇది చెడా అని గ్రహించుకునేటంత నాలెడ్జ్ వాళ్ళల్లో ఉండదు.
మీరు ప్రతి పేరెంట్స్ కుటుంబ ప్రార్థన కలిగి ఉన్న పేరెంట్స్ మేము మా పిల్లలకు నేర్పించింది ఏంటంటే, కుటుంబ ప్రార్థనలో వాక్యం చదువుకోవడం, పాటలు పాడడం, లేకపోతే ఆమెనని ఎండ్ చేయడం కాదు. కానీ కుటుంబ ప్రార్థన అంటే మన పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇలా ప్రవర్తించాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, బయట పిల్లలు ఇలా ఉంటారు, ఓపెన్గా ఉంటామండి మా ఇంట్లో. ఈ వయసులో పిల్లలకి పెళ్ళిళ్ళ గురించి, వివాహాల గురించి మాట్లాడకూడదు. నేను మా ఇద్దరి పిల్లల గురించి 2 years అయిందండి, ఆల్రెడీ ప్రేయర్ స్టార్ట్ చేశాను వాళ్ళ పెళ్లి కోసం. పాస్టర్ గారు అంటే ఇప్పుడే ఎందుకు మాట్లాడతావు వాళ్ళతో అది అంటారు. లేదు, ఇప్పటి నుంచే వాళ్ళలో దేవుని వాగ్దానాలు, వాక్యాలు నాటాలి, ప్రార్థన చేయాలి. సో వాళ్ళిద్దరి కోసం ఎప్పుడో స్టార్ట్ చేశాను, ప్రేయర్ స్టార్ట్ చేశాను, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. సామెతలు 31 వాళ్ళ భార్య. సో 31లో ఉన్న అమ్మాయి వాళ్ళిద్దరికి భారీగా రాబోతుంది. Amen. సో ఓకే Abhi, amen. అభిషేక్. Amen. So yeah, we are winding this up. So this is the end of this. Thank you. Andaru patient ga undi, you've been so yeah, let's all clap and praise the Lord for all of this. So let's all stand up.